రాజకీయము, సినిమా కవల పిల్లల అసోంటి అని చెప్తారు. మన తాన ఎన్టీఆర్‌కెళ్ళి ఇప్పటి పవన్ కళ్యాణ్ దాంకా, తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కాంచి ఇప్పటి విజయ్ దాంకా ఆ ముచ్చట తరాల సంధి తప్పకుండా నిజమే అయితున్నది. ఇక నిన్నయాల దళపతి విజయ్ తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టి ఫస్ట్ పోటీ చేసిన ఎలక్షన్లనే గెలిచి సీదా సీఎం సీట్ల కూర్చునే వరకలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అంత క్రేజు పబ్లిక్ ల ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని ఎందరు మాట్లాడుకున్నా ఇనొస్తున్న ఒకే ఒక్క పేరు జూనియర్ ఎన్టీఆర్ అయినట. ఇదివరకే టీడీపీ తరపున కాకి డ్రెస్ వేసుకొని మరి కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఊరూరు తిరిగి ప్రసారం చేసిండు. ఇక అటెంక తారక్ జోస్ చూస్తుంటే ఆయనతో కొడుకు లోకేశం సీటుకు సూటి పెడతట్టును అనుకోని చంద్రాల్ సారే శకున్ తీరు పాచికలేసి సల్లగా సైడ్ చేసిండని మస్తుగా రాసుకొచ్చిరు అప్పట్ల. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఓ సైడు, నారా నందమూరి ఫాలోవర్లంతా ఓ సైడ్ అన్నట్టే మారిపోయింది. అటెంక నాయన నందమూరి హరికృష్ణ జీవిడిచినాక తారక్ పురాగా ఒంటరైపోయిండు. 2 ఏళ్ల కింద రామారావు వర్ధన్ తప్పుడు ఎన్టీఆర్ ఘాటు ముంగట ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతోనే తారక్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెట్టేవరకలా బాలయ్య చూసి బాగా గరమై పీక్ పారే రెమ్మటే అని అనుకుంటే సీరియస్ అయిండు. దాంతో నందమూరి ఫ్యామిలీకి తారక్ పురాగా పడతలేదన్న వార్తలకు ఇంకింత బలం వచ్చినట్టు అయింది. మీదికెళ్ళి ఏపీ ఎలక్షన్లకు ముందు చంద్రబాబు జైల్లో పడ్డప్పుడు అందరూ కలిసి వచ్చిరు గానీ తారక్ మాత్రం ఒక్కసారి కూడా పోయి చూసాలే. ఆ ముచ్చట మీద ముంగట్టుకొచ్చి మాట్లాడలే. మరి తాతకు దగ్గ మన్మన్ని పార్టీ కోసం పనిచేసినా అని చెప్పుకుంటా ఇటువంటి కష్ట సమయంలో కాన్ రాకుంటే ఏడికి పోయిండు అని పసుపు పార్టీ తెలుగు తమ్ముల బాగు ఫ్యాన్స్ తెగ ఆవేశంతో నూగిపోయారు. ఎవరు ఎన్నన్నా ఫ్యామిలీలో పగబట్టినట్టు ఎంత ఓపెన్ గా కామెంట్లు చేసినా ఎన్టీఆర్ మాత్రం ఎన్నడి ఏమనలే. కానీ ఇంకో దిక్కు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ గా ఎన్టీఆర్ కున్న మాస్ ఫాలోయింగ్, పాలిటిక్స్ లో కూడా సపరేట్ కాంటాక్ట్లు, మాట్లాడే టాలెంట్ అన్ని కూడా ఎన్టీఆర్ ను ఏనాటికైనా రాజకీయంగా టాప్ ప్లేస్ లో పెడతాయి అనేది ఎప్పటికీ వస్తూనే ఉన్నది. సాప కింద నీరు లెక్క లోపల ఆ కథ నడుస్తూనే ఉన్నది. ఇలా తారక్ బర్త్డే అయ్యే వరకల 7 వచ్చిన ఫ్యాన్స్ సీఎం సీఎం అనుకుంటా కుత్కే ఊలవడంగా నినాదాలు చేసిర్రు. దాంతో ఎన్టీఆర్ పొలిటికల్ ఇమేజ్ మీద మళ్ళోసారి చర్చకు పబ్లిక్ లా పాలిటిక్స్ లా పరదలేసింది. ఒకవేళ రేపటి నాడు పార్టీ పరిస్థితి బాలేక తెలుగుదేశానికి కొత్త నాయకత్వము, యూత్ లీడరు కావాల్సి వస్తే తారకే తప్పకుండా ఆప్షన్ అవుతాడన్న టాకు టాలీవుడ్ సర్కిల్లో కూడా టామ్ టామ్ అవుతున్నది. ఇండియాలో విజయ్ సీఎం అయిన ముచ్చట చూసినాక తారక్కున్న ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు కాబట్టి ఆయన సపరేట్గా పార్టీ పెట్టినా పవర్లోకి వచ్చే పట్టుంది అనుకుంటా గట్టిగానే అనలైజ్ చేయబట్టి ఇంకొందరు ఎక్స్పర్టుల మీద స్పాంటేనియస్ పంచులేసుట్లయినా, పబ్లిక్ ను ఆయన దిక్కు తిప్పుకొని మాట్లాడుట్లయినా, ప్రసారంతో జనాల్లో జర పేరు సంపాదించుకోవాలన్నా ఎన్టీఆర్కి ఇవేం కొత్త కాదు. అన్నిట్లో ఆడితేరినోడే కాబట్టి అభిమానులు అడిగే తీరు సీఎం అయ్యే కళ నిజం చేసుట్ల తారక్ ఏం దాకా సీరియస్గా ఆలోచన చేస్తారనేది చూడాలిగా.